అయితే కారం గురించి కూడా మీరైతే అసలు మిరపకాయలతో వచ్చే కారం అసలు వాడకూడదని బ్యాన్ చెప్తూ ఉంటారు. అదే అన్ని రోగాలకు మూల కారణం అని చెప్తూ సమస్త ఉంటారు. రోగాలకి మూల కారణం. ఒకప్పుడు అసలు కారం అంటే ఏంటి, ఉమ్, ఎక్కడి నుంచి వస్తుంది? ఎండు మిరపకాయలని ఉమ్, దంచితే కారం వస్తుంది. ఉమ్, ఎండు మిరపకాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉమ్, పండు మిరపకాయలు ఎండబెడితే ఎండు మిరపకాయలు వస్తాయి. ఉమ్, పండు మిరపకాయలు ఎక్కడి నుంచి వస్తాయి? పచ్చిమిరపకాయలు ముదిరితే పండు మిరపకాయలు వస్తాయి. ఉమ్, అది ఎక్కడి నుంచి వస్తాయి? పచ్చిమిరపకాయ తోటల నుంచి వస్తాయి. ఉమ్, ఓకే, ఉమ్, ఎలా ఉమ్, ఒక పింద ఇంత పువ్వు నుంచి పిందగా పరిణతి చెందిన సందర్భంలోంచి పురుగు మందులు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఉమ్, ఫుల్ కొడతారు అసలు. అంటే ఎంత అంటే స్నానం చేసినట్టు కొడతారు. ఉమ్, లేరుగా ఇది మామూలుగా ఏదో చిన్నగా ఇలా తుంపర్లు పడవు, ఉమ్, స్నానం జరుగుతుంది అక్కడ. సో ఈ పింద మీద ఎంత పురుగు మందు పడుతుంది, ఉమ్, ఇలా కింద పడిపోతుంది, డ్రాప్ కింద పడిపోతుంది. ఈ డ్రాప్ కింద పడిన తర్వాత పైన కొంచెం ఇంకొంచెం హాఫ్ డ్రాప్ ఇక్కడ ఉండిపోతుంది. ఉమ్, ఎందుకని దీని ఓపిక లేక. ఉమ్, ఇది ఎక్కడంత చెట్టు గాలిలో ఉంటుంది కదా, ఇక్కడ ఆవిరైపోతుంది. ఉమ్, 2 రోజుల్లో మళ్ళా కొడతాం, కొంచెం పెద్ద అవుతుంది. మళ్ళీ ఇక్కడ హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది. అంటే పోయిందంతా పోగా బలం లేక ఒక హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది కదా. ఉమ్, పైన ఉండే తడంతా ఈ కాయ చుట్టూతో ఉమ్, ఈ లేయర్ అలా ఉండిపోతుంది. దాని మీద ఇంకో లేయరు, ఉమ్, దాని మీద ఇంకో లేయరు. అట్లా 2 రాష్ట్రాల్లో ఉమ్, 37 లేయర్లు కొడితే కానీ, కనీసం 37 నుంచి 40 లేయర్లు కొడితే కానీ ఉమ్, ఒక పచ్చిమిరకాయ పెద్దదే పొడిమిరకాయ అవ్వదు. బా, 37 సార్లు ఉమ్, పురుగు మంది మీద పురుగు మందు లేరుగా ఆరిపోయిన మిరపకాయల్ని ఒకప్పుడు ఎండటం అనే ప్రాసెస్ ఉండేది. ఉమ్, పెద్ద కల్లంలాగా పోసి అవును, దాంట్లో ఎండబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎండు ప్రాసెస్ పోయింది, ఉమ్, ఎత్తేసాం ఎండు ప్రాసెస్. ఉమ్, అందుకే చూసావా, ఇప్పుడు ఆడాళ్ళు నువ్వు వంట చేస్తావు ఇంటి దగ్గర. ఉమ్, ఒకప్పుడు చాలా కాలం క్రితం ఎండుమిరపకాయ అంటే ఇలా తీసి తాలింపులు వేసేవాడు అవును, ఆడాడు. ఉమ్, ఇలా ఇరిస్తే ఇరిగిపోయేది. ఇప్పుడు ఏది కట్ తాటాకి చేయాల్సి- ఎండిన తాటాకి ఇరిగినట్టు ఇరిగిపోయి ముక్కలు అయిపోయేది. అవును, అలానే మనం ఎండుమిరపకాయల డబ్బా చూస్తే అడుగున ఇరిగిపోయిన మొక్కల ఫ్రిక్షన్, ఆ రాపిడికి ఇరిగిపోయిన మొక్కలు కింద చాలా అడుగును కనిపించాయి, అవును, కాయలే కాకుండా. ఉమ్, ఇలా కొడితే ఇరిగిపోయేది. అంటే ఎండటంలో ఉండే ఇది సహజంగా. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు చూడు ఇలా నువ్వు పిండు ఇలా సాగిపోతుంది. చూసావా, అవును, నువ్వు పచ్చిమిరపకాయ ఇరుదు, నీ అవును, వల్ల వద్దా, ఉమ్, కట్ చేయాలి. ఉమ్, లేకపోతే బలంతా నా చాకు పెట్టి కట్ చేసి ఎటు చేయాలి. ఎండుమిరపకాయలకి ఎందుకమ్మా అసలు వడిలిపోతున్నాయేంటి, ఉమ్, ఇరగాల్సిన చోట సాగుతున్నాయేంటి, ఉమ్, ఏదో వచ్చింది కర్మ. ఎండు అనే ప్రాసెస్ ఎత్తేసాం. ఉమ్, ఎప్పుడైతే టైం లేదు, బిజీ షెడ్యూల్, ఉమ్, అన్ని ప్రాసెస్లు కట్ చేస్తాం. ఉమ్, అటు నుంచి ఎండటంలో అద్భుతాలు జరుగుతాయి. దాంట్లో ఉండే మలినాలు పోతాయి, అన్నీ చాలా జరుగుతాయి. ఉమ్, ఎండు అనేది లేదు కదా, లేకపోతే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయింది, గోడౌన్కి వెళ్ళింది. ఉమ్, ఆ గోడౌన్ పిల్లులు ఎలుకలు ఉమ్, వాటి కోసం ఇవన్నీ రకరకాల వాటి కాపరాలు, ఉమ్, 1 2 మొత్తం దాంట్లోనే. ఉమ్, ఆ అందులో నాను ముక్కు ఉమ్, అక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్కి వెళ్తాయి. నువ్వు మీ ఆయన హోల్సేల్ మార్కెట్ పంపించి ఆ ఎండుమిరపకాయలు కొనిపించి ఉమ్, ఏదో ఆ పురుగు మందులు 37 ఏళ్ళతో నాన్న ఉమ్, ఆ ముక్కిపోయిన ఎండుమిరపకాయలు తెప్పించి దాన్ని నీళ్ళ ఎండుమిరపకాయల బ్రహ్మతో నువ్వు కారం మిల్లు పంపించి మీ ఆయన కళ్ళు ఇలా పెట్టుకుని దగ్గర ఉండి కూర్చొని చూసినంత మాత్రాన ఉమ్, అది ఒరిజినల్ కారం అవుతుంది ఎలా అనుకున్నావు? 37 ఏళ్ళు కారం ఎక్కడ పురుగు మందులు ఎక్కడి నుంచి పోతాయి? ఉమ్, అందుకే బ్యాన్, ఉమ్, కారం తీసిపారేయండి. మీరు బాగుపడాలి, మీ పిల్లల ఆరోగ్యాలు బాగుపడాలంటే కారాన్ని ఎత్తి అవతల పారేయండి. ఇప్పుడు నీ పిల్లడికి నువ్వు 3 పూటలు ఏం పెడుతున్నావు ప్రేమతో? 37 లేర్లు కొట్టిన పురుగు మందుల కారాన్ని పెడుతున్నావు. ఉమ్, నువ్వు వేసిన 3 సార్లు కారం వేస్తావుగా, 3 పూట్ల ఉమ్, వేస్తావు కదా. అవును, మీ ఆయన పెట్టేది అదే, నువ్వు తినేది అదే, మీ అమ్మ నాన్నకు మీ అత్తమ్మకు పెట్టేది అదే. ఉమ్, 3 పూట్ల వేసిన కాలకోట విషయాన్ని తీసుకొస్తే ఉమ్, ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. ఉమ్, అందుకే నేను నా డైట్లో కారం బ్యాన్, లైఫ్ లాంగ్ బ్యాన్. ఉమ్, నేను కారాన్ని వద్దంటలే. ఒకవేళ నువ్వు అనొచ్చు నేను ఆర్గానిక్ వేసానండి, ఉమ్, నాకు ఎకరం పొలం ఉంది, నేను ఆర్గానిక్ వేసుకున్నా. ఎందుకు పనిలేదు అది, ఉమ్, అర్థమైందా? ఉమ్, నీ ఎకరం పొలంలో నువ్వు ఆర్గానిక్ వేస్తే ఉమ్, నీ చుట్టుపక్కల నీ జిల్లాలు మొత్తం టోటల్ పురుగు మందులు పడతాంటే ఉమ్, నీది వాళ్ళకంటే నీకే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ భూమి నీది కాదు, గాలి నీది కాదు, ఉమ్, ఆ స్థలం తాలూకు హద్దులే నీ. ఉమ్, అడుగు నుండి భూగర్భ జలాలు ఏమైనా వాటా వేసుకుంటున్నావా? ఉమ్, నీ ఏమైనా రూల్ ఉందా? పైనుంచే గాలి, ఉమ్, ప్రయాణించే గాలి నీకు పక్క చేయలేక నీకు వచ్చేదంతా. ఉమ్, సో అసలు నీకు ఆర్గానిక్ ఆర్గానిక్ ఎలా అవుతావు? చెప్పలేం. ఆర్గానిక్ అనే మాట అబద్ధం. ఆర్గానిక్ చేయాలంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఎ హోల్ చేయాలి, ఉమ్, లేదా ఒక హిల్లీ ఏరియా లాగా ఉత్తరాఖండ్ లేకపోతే ఉమ్. మన హిమాచల్ ప్రదేశ్ లాంటి చేసే చోట ఆర్గానిక్ ఉంటుంది. మరి కారం అవసరం లేదా? ఒకవేళ నీకు కారం కావాలంటే ఉమ్, నువ్వు ఇంట్లో చెట్లు పెంచుకో. ఉమ్, నీ డాబా ఉంటే నీ డాబా మీద పచ్చిమిరకాయ చెట్లకి ఉమ్, కుండీలు పెట్టుకో చక్కగా. ఇది చాలా సింపుల్ పద్ధతి నేను చెప్పేది, ఉమ్, చాలా సింపుల్. ఒక కుటుంబానికి కావాల్సింది పచ్చిమిరకాయ నారు అమ్ముతారు, ఉమ్. మంచిది కొనుక్కోండి. నువ్వు చేసుకోవచ్చు. చిన్న ఇది పెట్టు, ఇంత కుండి, పెద్ద ఖరీదైన కుండి కూడా అసలు, దాని పెద్ద మొదలు కూడా అసలు ఇంత పెట్టు. కొద్దిగా పేడరు లాంటివో మేకరు లాంటివో ఇస్తారు న్యాచురల్గా. ఆ మట్టి వేసుకో, దానికి చక్కగా వేసేస్తారు కుండీని. పచ్చిమిరకాయ చెట్లు అందులో పెట్టు. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండు, చెట్లు పెద్దవి అవుతాయి, బాగా పెద్దవి అవుతాయి. నువ్వు ఎరువేసిన దాన్ని బట్టి. రోజు నువ్వు కూరగాయలు కట్ చేస్తావు కదా, కోడిగుడ్డు ఆమ్లెట్ పెట్టినప్పుడు లేకపోతే డొల్లలు ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేయి. అవన్నీ దాంటాయి మంచి కాల్షియం. ఆ కూరగాయలు చాలు, ఆ కూరలన్నీ
ఆకుకూరలు కట్ చేస్తావు కదా, దుంపలకు పీలింగ్లు అన్నీ చేస్తావు కదా, అవును. ఇవన్నీ తీసి దాని కిందకి చెట్లకు ఎరువు వేస్తూ ఉండు. ఉమ్, అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు పోయి ఒక గ్లాస్తో తీసుకుని నీళ్ళు పోయి చాలు. ఉమ్, పోస్తే చెట్టు చక్కగా పెద్ద అవుతుంది. పచ్చిమిరకాయలు పెద్ద అవుతాయి. పండు మిరకాయల దగ్గర వెయిట్ చేయి. పండు మిరకాయలు కోసుకో, నువ్వే ఎండలో పెట్టుకో, దాన్ని కారం మిల్లి తీసుకెళ్ళి ఆడించుకో. ఉమ్, నువ్వు పీకల దాకా తిను, అది ఔషధం. ఉమ్, అంతే. ఇది రోగం. ఉమ్, అర్థమైందా? అది ఔషధం, ఉమ్, ఇంట్లో చేసుకుంది. ఇది రోగం. ఉమ్, నువ్వు కారం తినద్దని నేను చెప్పట్లా, కారం ఇలాంటిది తినద్దని చెప్తాను. yes, అర్థమైందా? yes. సో ఇది పరిష్కారం. ఉమ్, సో కారం బదులు మేము ఇవన్నీ పండించుకోవాలంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే పెప్పర్. ఉమ్, పెప్పర్లో కూడా ఇప్పుడు బొప్పాయి గింజలు కలిపి కల్తీ వస్తుంది. ఉమ్, కాదేది కథ కనహరం కవిత కనహరం అని కాదేది ఒక కవి కల్తీ అన్నాడు. కనరు. కాదేది కల్తీ కనహరం అనేది నేటి సామెత. ఉమ్, అలానే మీరు మిరియాలలో కూడా కల్తీ వచ్చేస్తుంది. ఉమ్, బొప్పాయి గింజలు కలుపుతున్నారు కాబట్టి తోక మిరియాలని ఉంటాయి, ఉమ్, తోకలాగా చిన్నది ఉంటాయి. ఆ అవును. మిరియాలు వాడుకుంటే మీకు ఉమ్, ఆ కల్తీ అనేది మీకు జర తెలిసిపోతుంది. yes, తోక మిరియాలని నువ్వు అడిగినప్పుడు వాడు ఉమ్, మా బొప్పాయి గింజల తూరిన లేపేసి మీరు అవును. ఆడాలు కొంచెం బుర్ర పెడితే అన్నీ జరుగుతాయి. ఉమ్, ఓకే, అలా మిరియాలు తెచ్చుకోండి, మిరియాల పౌడర్ వేసుకోండి. మిరియాల్లో ఉండే ఆ ఎంత అద్భుతమైంది ఆ పెప్పరిన్ అనే ఉమ్, ఇది కూడా ఫైటోకెమికల్ కూడా మన ఆరోగ్యాలు మెరుగుపరచడంలో ఉమ్, లంగ్ సంబంధించి కానీ అది మైక్రోబయల్ యాంటీ మైక్రోబయల్ అది బెస్ట్గా ముఖ్యంగా శ్వాసకోశాలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఔషధాలు. మరి ఆయిల్స్ సార్. ఇక ఆయిల్ చెప్పాలంటే అదో పెద్ద కుంభకోణం. ఉమ్, ఆయిల్ అంటే ఏంటి అసలు? ఉమ్, ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయిల్ సోర్స్ ఏంటంటే ఉమ్, వెజిటబుల్ నుంచి ఎక్కువ వచ్చేది చెట్లు వెజిటబుల్ నుంచి వస్తాయి అనుకో. ఉమ్, వెజిటబుల్ వచ్చే వాటిలో కొబ్బరికాయ, కాయని పిండితే ఆయిల్ వస్తుంది. మ్మ్. ఆయిల్ అసలు నీకు తెలుసా ప్రతి దాంట్లో నుంచి వస్తుంది. ఉమ్, తులసి చెట్టు నుంచి వస్తుంది, తులసి చెట్టు బెరడు నుంచి వస్తుంది, మ్మ్. తులసి చెట్టు ఆకు నుంచి వస్తుంది, వేప చెట్టు, వేపకాయ, వేప పువ్వు, వేప బెరడుతో సహా మ్మ్. అసలు మనం ఆయిల్ తీయలేని పదార్థం అంటూ సృష్టిలో లేదు తెలుసా. ఉమ్, ప్రతి మూలిక నుంచి ఉమ్, మన తెలిసిన ఆలివ్ ఆయిల్ ఏ కాదు, ఉమ్, లవంగ నుంచి ఆయిల్ తీయచ్చు, ఉమ్, ఎలక్కాయ నుంచి ఆయిల్ తీయచ్చు, దాచిన చెక్క నుంచి ఆయిల్ తీయచ్చు. ఉమ్, డిఫరెంట్ ప్రాసెస్లు మన మ్మ్. నేచురల్గా చాలా ఉన్నాయి. ఉమ్, కెమికల్గా ఉన్నాయి, నేచురల్గా ఉన్నాయి. కానీ మనం సహజమైన ప్రక్రియ తీసుకోవాలి. కెమికల్ ప్రాసెస్ అంటే అందులో హీట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఉమ్, ఏ ప్రక్రియలోనైనా ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ దాంట్లో మీరు వీడి కనుక ఇన్వాల్వ్ అయితే అందులో ఉన్న పోషకాలు చచ్చిపోతాయి. ఉమ్, ఎందుకంటే గింజకి ఏం ప్రాపర్టీ ఉంటుందో ఉమ్, ఆ ఆయిల్ కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. ఉమ్, ఒక గింజకి ఇంత వేడిని అనేది మాత్రం తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. ఉమ్, ఆ వేడి అంటే ఒక్కొక్క గింజకు ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి నేను ఇది జనరలైజ్ చేసి ఇంత ఉంటుందని చెప్పలేను. ఉమ్, ఒక్కొక్క గింజకు ఉండే రెసిస్టెన్స్ పవర్ వేరుగా ఉంటుంది. ఉమ్, కొబ్బరికి ఉండే కాయకు ఉండే ఆయిల్కు రెసిస్టెన్స్ పవర్ వేరు. ఉమ్, అలానే ఒక ఇతర వేరుశనగకు ఉండే రెసిస్టెన్స్ హీటింగ్ చేసినప్పుడు ఉమ్, పాడవకుండా ఉండే కెపాసిటీ వేరు. ఉమ్, అంటే ఆ రెసిస్టెన్స్ని ఎలా లెక్కేస్తామంటే ఒక ఆయిల్తో నువ్వు ఒక వంట చేస్తే ఉమ్, డిఫరెంట్ ఆయిల్స్లో ఏ పాయింట్ దగ్గర అది నల్లబడిపోయిన దాన్ని బట్టి దాని స్టామినా ఉంటుంది. ఉమ్, అంటే ఒక 4 కలిసి పరిగెత్తారనుకో, ఉమ్, ఎవడు ముందు కలిసిపోతాడు ఆడు వీక్కాడు, ఉమ్, ఎవడు చివరిదాకా ఉంటాడు ఆడు స్ట్రాంగ్. ఇది తెలుసు కదా నీకు. ఉమ్, అలానే 4 ఆయిల్ నువ్వు పక్కన పెట్టుకుని ఒక వేరుశనగాయలు, నువ్వుల నూనె, కుసుమ నూనె, సన్ఫ్లవర్ నూనె పెట్టుకున్నప్పుడు ఉమ్, ఒక గారెలు వేసావు, ఒకే రకంగా గారెలు వేసావు, పిండి తీసుకుని 4 పెట్టి సో వేస్తూ ఉండు. ఒకసారి వేసావు ఆయిల్ తీసేసావు, రెండోసారి వేసావు, మూడోసారి వేసావు. ఒక ఆయిల్ 2 సార్లు వేసేటప్పటికి నల్లగా మారుతుంది, ఉమ్, ఇంకొక ఆయిల్ 5ఓసారికి మారుతుంది, ఇంకొక ఆయిల్ 6ఓసారికి మారుతుంది, ఇంకొక ఆయిల్ 15ఓసారికి మారుతుంది. కొబ్బరి నూనె అనేది 15ఓసారి మారి. అంటే నేను 15 ఉదాహరణ చెప్తాను. నీకు సైన్స్ భాషలో చెప్పాలంటే ఉమ్, ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అంటుంది. ఉమ్, అంటే ఒక డిఫరెంట్ అంటే అదంతా పెద్ద సైన్స్ అవుతుంది. నేను బేసిక్గా చెప్తాను. కొన్ని కార్బన్ ఆటమ్స్ కలిసి ఉమ్, ఒక దీంట్లో ఫుల్గా కూర్చున్నప్పుడు, ఒక ఫ్యాటీ యాసిడ్ చైన్లో ఫుల్గా కూర్చున్నప్పుడు ఉమ్, అది సాచురేషన్ డిసైడ్ చేస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి. ఉమ్, అందులో కనుక ఖాళీలు లేకుండా 100% ఫిల్ అయితే సాచురేటెడ్ ఫ్యాట్. ఉమ్, సో ఎప్పుడైతే ఖాళీ లేకుండా ఆటమ్స్ అన్ని ఫుల్గా ఉమ్, ఆకుపోయి ఉంటాయి ఒక ఆయిల్లో, ఒక రెగ్యులర్స్ ఒక ఫ్యాటీ యాసిడ్ ప్రాపర్టీలో, దాన్ని కల్తీ చేయలేరు. ఉమ్, ఆ ప్రాపర్టీని చెడదు. ఈ చెడగొట్టే ఆయిల్ అని రిఫైండ్ ఆయిల్ అని ఎలా చేస్తారంటే ఉమ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అని 2 ఉంటాయి. ఉమ్, అన్సాచురేటెడ్ ఫ్యాట్లు ఉండే రకాలు. వీటిల్లో కొన్ని ఆటమ్స్ ఖాళీ ఉంటాయి. ఉమ్, ఆ ఖాళీగా ఉండేది అంటే అప్పుడు డబుల్ బాండ్స్ ఏర్పడతాయి. ఖాళీ ఉన్నప్పుడు డబుల్ బాండ్స్ ఒకటి ఉంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. ఉమ్, డబుల్ బాండ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. ఉమ్, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎక్కువ ఉన్నట్ని హైలీ ఇదంతా సైన్స్, అది పక్కనట్టండి, దాన్ని మన పెద్ద అవసరం లేదు. ఉమ్, అలా బాండ్లు ఉన్నప్పుడు డబుల్ బాండ్లు దాన్ని చెడగొట్టడం కోసం ఈ రిఫైండ్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఉమ్, దాని కెమికల్ హైడ్రోజన్తో నింపి ఉమ్, దాన్ని సాచురేట్గా మారుస్తారు. ఉమ్, సాచురేటెడ్ ఫ్యాట్లో ఒరిజినల్గా ఉండేవి అలానే గీ కానీ, అలానే పామోలిన్ కానీ, ఉమ్. కోకోనట్ ఆయిల్ కానీ నేచర్ ఇచ్చినాయి. ఇవన్నీ 92%, 67%, కానీ 60% పామోలివ్ ఆయిల్ సాచురేషన్. మంచిది కదంటారు కదా. పామోలిన్ మంచిది కాదు, ఉమ్, పామోలిన్ మంచిది కాదు, పామ్ ఓలిన్ మంచిది కాదు. ఉమ్, పామ్ ఆయిల్ అద్భుతం. ఓ, పామ్ ఆయిల్ మనకు చొక్క కూడా దొరకదు ఉమ్, మన దొరకదు. ప్రాసెస్లో. ఉమ్, మనకు దొరికేది ఓలిన్ అనే కెమికల్తో కలిసిన ఉమ్,
కెమికలైజ్డ్ ప్రాసెస్ చేసిన పామ్ ఓలిన్, అది బ్యాడ్. అది బికాజ్ ఇట్ ఈస్ పామ్ ఓలిన్, ఇట్ ఈస్ బ్యాడ్. పామ్ ఓలిన్ దాన్ని తెలియక పామ్ ఆయిల్ కాదురా బ్యాడ్. పామ్ ఆయిల్ కొబ్బరి నూనె తర్వాత ఈ ప్రపంచపు అద్భుతమైన ఆయిల్. అది మన ట్రాపికల్ ఐలాండర్స్కి వరం. అది ఆమోదం కూడా అంతే, క్యాస్టర్ ఆయిల్ కూడా. సో ఇలా అద్భుతమైన ఔషధగలదు. మనకు దొరికేది పామ్ కెర్నల్ ఆయిల్, దీన్ని పామ్ ఓలిన్. దాని నుంచి తీసినా కూడా వేరే కలిపి చేస్తారు దాన్ని స్టెరిన్ అనే కెమికల్తో చేసే ప్రాసెస్తో. అది పామ్ స్టెరిన్ ఆయిల్. దాన్ని మన ఫేమస్ కంపెనీ కూడా పచ్చళ్ళకు వాడతారు. చాలా చీప్, డెడ్ చీప్. మనకి ఫేమస్ బ్రాండ్ పచ్చళ్ళు అమ్మే తయారు చేసే వాళ్ళు ఉంటారు. ₹1 కలిసి వస్తుందని పేరుకు చెప్పే నీతి కవులు చేసే పనులు ఏదో పనులని అట్లా వీళ్ళు మనకి ఆరోగ్యాల గురించి చెప్తే చవగ్గా వచ్చే టిన్నులు కలిపి వాడతారు చాలా ప్రాసెస్కి. అన్ని ఇదంతా పెద్ద కుంభకోణం. ఆయిల్లో కల్తీల్లో ప్రాసెస్లో ఇది చెబితే చాలా మంది బట్టలు ఊడిపోతాయి. సరిగ్గా కానీ పేర్లు చెప్పి మాట్లాడితే ఆయిల్ కంపెనీల బట్టలు ఊడిపోతాయి, మామూలుగా కాదు. ఇప్పుడు విఆర్కే డైట్లో ఏ ఆయిల్ వాడతారు? కోకోనట్ ఆయిల్. ప్రపంచపు నెంబర్ 1 సాచురేట్ ఫ్యాట్ ఏంటి? కోకోనట్ ఆయిల్. ఎందుకని దాన్ని కల్తీ చేయలేరు. ఈ ప్రపంచం తల్లిపాలు గొప్పయా కోకోనట్ ఆయిల్ గొప్పదా అంటే నిస్సందేహంగా డిబేట్ కూడా లేకుండా కోకోనట్ ఆయిల్ గొప్పది. ఒక శిశువు కొత్తగా పుట్టినప్పుడు 9 మాసాల మోసుకు అనొచ్చు నువ్వు, కానీ ఆ పుట్టగానే అతనిలో అన్ని వ్యవస్థలు ఏర్పడి ఉండవు. అప్పటికి ప్యాంక్రస్ పూర్తిగా రూపుదిద్దుకోదు. అట్లానే లింఫాటిక్ సిస్టమ్, అతనిలో ఉండే థైమస్ గ్లాండ్ కానీ ఈ వ్యవస్థలన్నీ పూర్తిగా రూపుదిద్దుకో, అంటే సగం ఫార్మేట్లో ఉంటాయి. అప్పటి వరకు తల్లి బొడ్డు ద్వారా ఉండే పేగు ద్వారా ఒక కనెక్షన్ వెళ్ళింది వాడికి. ఇప్పుడు పేగును బొడ్డుని కట్ చేశారు, సో కనెక్టివిటీ పోయింది. మరి బయట ఎన్విరాన్మెంట్కి వచ్చాడు బేబీ. ఇప్పుడు వాడికి మరి ఆడిని సహసిద్ధంగా కాపాడటానికి లోపల ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో తయారు కాల. ఈ పరిస్థితిలో వాడిని కాపాడేది ఏంటి? అందుకే నువ్వు దేవుడు అని నమ్మితే దేవుడు, నా బోటు నేచర్ అంటే నేచర్ చేసిన సహజమైన ఏర్పాటు ఏంటంటే తల్లి స్తన్యం ద్వారా ఆ కనెక్షన్ వెళ్ళేటట్టు ఒక ఏర్పాటు జరిగింది. ఆ తల్లి పాలలో ఏముంటుంది? అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్లో 3% మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆ శిశువుని బయట నుంచి వచ్చే దుష్పరిణామాలకు గురి కాకుండా ఇమ్యూనిటీ రూపుదిద్దే వరకు కాపాడుతుంది. వన్స్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత తల్లిపాలు ఇవ్వడానికి కూడా అర్థం లేదు. అతను సహజంగా మనుషులందరూ తినే రెగ్యులర్ జనజీవన సెవంతిలో పెట్టే ఫుడ్లతో క్రమంగా తీసుకురావాలి. ఆ ప్రాసెస్ని ఇండియాలో ఉపయోగించరు, కానీ చాలామంది విదేశాల్లో ఈ తల్లిపాల నుంచి వీనింగ్ పీరియడ్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చే ప్రాసెస్లో వీళ్ళు కోకోనట్ ఆయిల్ కంపల్సరీ కలుపుతారు. ఈ అరబ్ కంట్రీస్ చూసుకుని ఏం చేసినా కోకోనట్ ఆయిల్ మిక్స్ అయ్యి వస్తుంది. ఎందుకంటే తల్లిపాలలో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఈ మమ్మాల్స్లో ఉండే అట్లా మమ్మాల్స్లో కొన్ని జాతులు కంటిన్యూ అవుతుంది, కానీ బేసికల్గా దొరికేది తల్లిపాలలో 3% ఉంటే కోకోనట్ ఆయిల్ 50+% ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ కాయని బట్టి 50 నుంచి 60 మధ్యలో మోనోలారిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. అది కూడా కాయలు వేరు. అందరూ అనుకున్నట్టుగా అన్ని ఏరియాలో కాయలు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు మన ఆంధ్రాలో కాయలకి మోనోలారిక్ యాసిడ్ అంత ఉండదు. కేరళ కూడా దాని తర్వాతే. అట్లానే శ్రీలంక ఇంకో రకంగా ఉంటుంది. మన ఇండియా వరకు నెంబర్ 1 ఏంటంటే ఆల్మోస్ట్ వరల్డ్లో నెంబర్ 1 అంటే కర్ణాటక కాయల్లో మంచి రిచ్ సోర్స్ ఆఫ్ మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. అందుకే చాలామంది తెలియదు. ఇక్కడ కొంటే మన ₹135 కిలోకి అమ్మితే వాళ్ళు టన్ను లెక్కన ఉన్నప్పుడే కిలో $290 అట్లా అమ్ముతారు. అంటే అందులో ఉండే పోషక విలువలు ముఖ్యం, సాచురేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అది ముఖ్యం, తీసే ప్యూరిటీ ప్రాసెస్ ఒకటి ముఖ్యం, ఒరిజినల్ కురిడి. ఇప్పుడు కొబ్బరిలో ఏంటంటే మొత్తం అంతా కల్తీ వచ్చేస్తున్నాం. ఎలా పడితే అలా తీయకూడదు. అసలు కొబ్బరి నూనె మార్కెట్లో ఉండేది ఏంటి, ప్రపంచం అంతా వాడేది ఏంటి, ఒక్క విఆర్కే డేట్ మాత్రమే ఇలా వాడుతుంది, ఇంకే ప్రపంచంలో ఎవరు వాడరు. ఏంటది? ప్రపంచం అంతా వాడేది నువ్వు వినుంటా వర్జిన్ ఆయిల్ అంటే. ఈ ప్రాసెస్ ఏంటంటే కొబ్బరి చెట్టు నుంచి కాయ ముదిరిన తర్వాత తొడిమి వీక్ రాలి కింద పడుతుంది. ఆ టైంలో దాన్ని పీస్ తీసుకొని నువ్వు కొడితే గుళ్ళో దేవుడు కొట్టే కొబ్బరికాయ టిపికల్ కాయ ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఉంటుంది, దాంట్లో కొన్ని నీళ్లు ఉంటాయి. ఇది మన గుళ్ళో దేవుడు కొట్టే కాయ కదా. దాన్ని కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు చూస్తే దాన్ని ఆ కొబ్బరిని కానీ తురిమి పిండితే పాలు వస్తాయి, పచ్చి పాలు, తెల్లగుండ పాలు వస్తాయి. తెలుసు కానీ మన పాలతో కొబ్బరి అన్నం కూడా చేస్తాం, తెలుసుగా కొబ్బరి పాలు. వీళ్ళు ఒరిజినల్ చేసే ప్రాసెస్ ఏం చేస్తారంటే ఆ పచ్చి పాలను తీసుకొచ్చి దాన్ని అంటే మన సెంట్రిఫ్యూగల్ సిస్టంలో హీట్ విపరీతంగా జనరేట్ చేసే ప్రాసెస్, దాన్ని చల్లబరిచి చేసే ప్రాసెస్లో వాళ్ళు దాన్ని చేసి ఆ డ్రాప్స్ వచ్చిందని చేస్తారు. అది ప్యూర్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ యూ కాల్ కోకోనట్ ఆయిల్. ఇట్ ఈస్ నాట్ సో కాల్డ్ కోకోనట్ ఆయిల్. ఆ పచ్చిపాల నుంచి చేసిన ప్రాసెస్లో చేసిన దాన్ని హీట్ చేసిన ప్రాసెస్ ఒరిజినల్ అంటారు. ద ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్స్ట్రా ఒరిజినల్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చెప్పే దానికి సంబంధం లేదు. నేను దాని డ్రైనేజ్ మురుగుంట్లో ఉండే డ్రైనేజ్ కంటే కూడా చెత్త అంటాను. మిగతా కోకోనట్ ఆయిల్స్ చెత్త కంటే నాన్సెన్స్ అంటే నాన్సెన్స్. నీకు రసం మామిడి పండు ఉంటుందమ్మా, నేను ముగ్గురు మామిడి పండు తింటా, నీకు రసం పెందేస్తా. రెండు ఒకటేనా? ఒకే చెట్టున నేను చెట్టును ముగ్గురు కాయ చక్కగా తింటా, చెట్టును ముగ్గున సేమ్ టైం అదే చెట్టును కాసి పెందేస్తా నీకు. మనిద్దరం ఎక్కువగా ఎంజాయ్ చేస్తా, తింటావా? రెండు ఒకే కాయ అంటే
నువ్వు తిన్న పింద పక్వానికి వచ్చి ఫెర్మెంటేషన్ తర్వాత నువ్వు తిన్నప్పుడు ఎంత పుల్లగా ఉందో, నోరు నోట పెట్టి తినలేనంత ఎంత పులుపుగా ఉందో, సేమ్ ది ఫెర్మెంటేషన్లో ఈ ప్రపంచంలో అద్భుతమైన తీపిలో ఒకటికి వెళ్ళి మారిపోతుంది, విపరీతమైన తీపిగా. ఏం జరిగింది? ఫెర్మెంటేషన్ తర్వాత మాత్రం నీకు దానికి ఉండే ఆ వాల్యూ వచ్చింది, అర్థమైందా? అట్లనే ఇందులో కూడా ఆ పచ్చి పాలలో ఏముండదు. నేను చెప్పేది ఏంటంటే ఆ కొబ్బరికాయ రాలిపడగానే అలా కొట్టడం కుదరదు. అలానే దాన్ని అటక మీద నీడలో పెట్టాలి. నీడలో అటక మీద పెట్టిన తర్వాత దాన్ని మనం ఒక సంవత్సరం పాటు, 10 నెలల నుంచి సంవత్సరం పాటు ఉంచిన తర్వాత పీస్ తీసి చూస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో కురుడి ఉంటుంది. కురుడి అంటాం కదా, టిపికల్ కురుడి లాగా గుండ్రంగా ఉండే కాయలాగా, అంటే గుండ్రం కాదు, కొంచెం ఆర్డ్ షేప్లో ఉండే, ఓవల్ షేప్లో ఉండే కాన్సెప్ట్ ఉన్న కాయలాగా వస్తుంది. ఆ కాయను మనం సగం కట్ చేసాము. సగం కట్ చేస్తే ఒక 10% కాయకి సహజంగానే బూజు వస్తుంది, ఫంగస్. అది మంచి విషయమే, చెడ్డ విషయం కాదు. మన ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఆ బూజు వచ్చిన కాయలను పక్కన పెట్టేసి మిగిలిన కాయల్ని కట్ చేసి, ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే దాని తాలూకా ఉన్న ఆ చిన్న లైట్ ట్రేసెస్ ఉన్న ఫంగస్ లాంటివి చచ్చిపోతాయి. ప్లస్ ఆ ఆయిల్ తీయడానికి అనుకూలంగా వస్తుంది. ఒక 4-5 రోజులు బాగా ఎర్రటి ఎండలో బాగా ఎండిన తర్వాత ఒక వారం రోజులు మీరు ఆ మొక్కలన్నీ పట్టుకుని చెక్కగాని దగ్గర తీసుకెళ్ళాలి. చెక్కగానికి ఎందుకు? చెక్క టు చెక్క ఎందుకని అంటే వేరే ప్రాసెస్ చేయొచ్చు కదా. చెప్పాక వేడి ఎక్కువైతే ఆ ఆయిల్ లేకుండే ప్రాపర్టీ పోషకాలు చనిపోతాయి. సో వేడి ఎక్కువ చెక్క దగ్గర ఎందుకు తీసుకెళ్తాం? చెక్క మధ్యలో నలిగేదాన్ని ఫ్రిక్షన్ తగ్గుతుంది. మామూలుగా వేడి ఒక ఫ్రిక్షన్లో వేడి ఉత్పత్తి అవుతుంది, తెలుసు కదా. ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్, ఆ రాపిడి అంటాం కదా, ఆ రాపిడి చెక్క జరిగినప్పుడు హీట్ ఆ 40 ఆ డిగ్రీ లోపే వస్తుంది. అదే నువ్వు ఇతర ప్రాసెస్లు చేస్తే, కోకోనట్ ఆయిల్ చేసిన ప్రాసెస్లకి 90, 100 కూడా వస్తాయి, విపరీతం హీట్ అవుతాయి. ఆ ప్రాసెస్లో దాంట్లో ఉండే కొన్ని ప్రాపర్టీస్ చనిపోతాయి. అందుకని చెక్కగానం గొప్పదే. అంతే. మట్టి కుండలో వండుకుంటే ఎందుకు గొప్పదంటే, స్టీల్ గిన్నెలో వండితే నువ్వు ఎంత సెగ పెడితే అంత మాడిపోతుంది తొందరగా. అదే నువ్వు మట్టి కుండలో నువ్వు ఎంత సెగ పెట్టినా అది ఇవ్వదలుచుకుంది వేస్తుంది. నువ్వు కింద ఎంత సెగని పెట్టుకో, అది ఇవ్వదలుచుకుని వేడే ఇస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది. సో తక్కువ వేడిలో ఉండటం ఆరోగ్యకరం కాబట్టి మన పెద్దవాళ్ళంతా అప్పట్లో మట్టి కుండ వాడారు. వాళ్ళ బుర్ర తక్కువ వాళ్ళు స్టీల్ గిన్నె లేక గతిలేక కాదు. అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చాలా కీన్ అబ్జర్వేషన్ లో అంటే చేయిస్తుంటారా? నేను చేయను, అలా చేసేవాళ్ళని ఉంటే అంటే చేస్తే అలా చేయాలనే సిద్ధాంతం చెప్తానండి, మీరే పట్టించుకోమని చెప్తాను. కానీ ఇక్కడ వాళ్ళు దొరికేది ఏంటంటే, ఇక్కడ కొబ్బరికాయల్లో ఒక మోసం ఉంది. మామూలుగా మోసగాళ్ళు ప్రతి దాంట్లో ఉంటారు కదా. ఎప్పుడైతే మన కొబ్బరి నూనె ప్రాచుర్యం తీసుకొచ్చామో అప్పుడు ఏమైందంటే ఇందులో మోసగాళ్ళు దూరారు. నేను ఇందాక చెప్పా కదా, షార్ట్ కట్లు ఎండు మిరపకాయల నుంచి ఎండు తీసేశారు. అలానే కొబ్బరికాయల నుంచి షార్ట్ కట్ ఎట్ట చేశారంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో పచ్చి కొబ్బరికాయ రాలిపడిన తర్వాత సుమారు 10 నెలల నుంచి సంవత్సరం పాటు అటక మీద ఉంచాలి. ఈ పీరియడ్ ఎవడవుతాడు? కాయ రాలిపడింది వెంటనే డబ్బు అయిపోవాలి అంటే మార్గం ఏంటి? ఇప్పుడు కొత్త అవతారాలు ఏం బయటపడి అంటే, అది మామూలు కొబ్బరికాయ అమ్మేస్తారు. అమ్మేస్తే పచ్చి కొబ్బరికాయ రేట్ వస్తుంది కదా, నువ్వు గుళ్ళో దేవుడు కొట్టిన కొబ్బరికాయలు పడతావు కదా, ఆ కొబ్బరికాయ దేవుడు తిండ కదా, గ్యారంటీ తిండనే మనం కొడతాం. ప్రసాదం కొబ్బరికాయ ఎందుకు కొడతాం? దేవుడు తింటాడంటే కనీసం ఎంగిలి మీద కూడా పెట్టాం. ఆడు తినడానికి కాన్ఫిడెన్స్ కాబట్టి మనం కొబ్బరికాయ పెడితే 2 చెప్పులు మనకే వస్తాయి. ఆ 2 చెప్పులు ఇటన్నింటి ఏం చేస్తామంటే మనం తిరిగి అమ్ముతాం. అమ్మినప్పుడు కొనేవాళ్ళు ఏం చేస్తారంటే, కొనుక్కెళ్ళి వాడిని ఎండలో పడే సల్ఫర్ ఇంకితర కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఈ కెమికల్స్ వేసి పడేస్తారు. అప్పుడు అది మారిపోతాయి, కురుడీల్లాగా మారిపోతాయి. మార్కెట్ మొత్తం 3 వంతులు ఉండేది. చాలామంది తెలియక రామకృష్ణ గారు మీరు చెప్పినట్టే కురుడీలు పచారి వన్సేల్ మార్కెట్లో కొనుక్కుని మీరు చెప్పినట్టే మా ఆయన గానక దగ్గర కళ్ళు ఎలా గుడ్లు ఎలా పెట్టి చూసి తెచ్చాడు. కానీ మీ ఆయన తెచ్చిన ఏం చెప్పలమ్మా? అరచెప్పలు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక యాపిల్కాయ నువ్వు కొన్నావు, అది అరగ యాపిల్కాయ కొంటావా మార్కెట్లో? పూర్తికాయ కొంటావా? ఒక అరటికాయ సగం నరికిన కాయ కొంటావా? మొత్తం కాయ కొంటావా? మొత్తం. మరి ఏం మాయరాగు అరచెప్పలు కొంటున్నావు? ఏం మాయరాగు అరచెప్పలు కొంటున్నావు? తెలియదు కదా ఇప్పుడు వరకు. అది ఏంటంటే కెమికల్స్ వేసి ఈ పచ్చికాయలు 3 రోజుల్లో వారం రోజుల్లో దాని కింద మార్చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు చేసేది కూడా మేము కురుడి అంటారు. కురుడి కాదు, కురుడి కింద మార్చి. నేను ఇందాక సాచురేటెడ్ ఫ్యాట్లు మోసం చేస్తారని చెప్పాను. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ని, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ని హైడ్రోజన్ ఆటమ్స్తో నింపి దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్ కింద మార్చి ఇది బ్యాడ్ అని చెప్పి, కాబట్టి మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ బెడ్ అని ఒక నీచమైన వాదం చేసే నికృష్టులు ఉన్నారు కదా సాచురేటెడ్ ఫ్యాట్ల గురించి మాట్లాడే సన్నాసులు, వాళ్ళ గురించి అట్లానే ఇది కూడా అలా చేసేసారు. కొబ్బరికాయను కూడా కురుడి కదండి. రామకృష్ణ గారు చెప్పి కురుడి కంటే, అమ్మ కురుడి అమ్మ మీరు కోసుకోలేరని అరచెప్ప కోసించావు, ఎందుకు అంత శ్రమ నీకు? ఎందుకురా బుజ్జి అంత శ్రమ? మేము కోసుకోలేవా? ఒక కురుడి కోసినాడు, ఓ శాఖ పెట్టి దాన్ని కోసుకుని ఎండలో పెట్టుకోలేడా? దాని వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు నా డైట్ మొదలు పెట్టావు, నువ్వు నేను చెప్పినట్టు అరచెప్పలో కొని అరచెప్పలు నీ సొంతనాలు అడిగితే అరచెప్పలు కొన్నావు, అది పట్టించుకోండి చెక్కగానలో. అందులో ఏముంటాయి? సల్ఫర్ లాంటి కెమికల్స్ ఉంటాయి. పైగా అది ఒరిజినల్ కాదు. ఒక పిందని కార్బోడేస్ మొగ్గెత్తే పైన రంగు మారుతుంది, లోపల ఎలా ఉంటుంది? మామిడికాయ చెట్టు పిందని ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి, పచ్చికాయ కోసి కార్బైడ్ వేసాను, ఎల్లో నవనవలు ఆడిపోతుంది, సూత్తంగా భలే ఉంటుంది, తింటే చెత్త.
అంతే కదా. మనకి. అట్లానే ఆయిల్ వల్ల నీకు కడుపు నొప్పి వస్తుంది. హ్మ్. రామకృష్ణ గారు రెడీ చేస్తున్నాను కడుపు నొప్పి వచ్చిందండి. హ్మ్. అసలు ఆయన కొబ్బరి నూనె వాడాను. మరి కేరళ అంతా ఎక్కడ తింటున్నారు? హ్మ్. సరే అది వేరే విషయం. వాళ్ళు వంటకు వాడతారులే డైరెక్ట్ దగ్గరలే. అర్థమైంది. నేను చెప్పిన విధానం చెప్తే రాదు. హ్మ్. 100కి ఎక్కువ మంది ఒక 70-80 మంది చేసే పొరపాటు ఏంటంటే హ్మ్. ఇలా అరచెప్పలు తీసుకుంటాం. అలానే మార్కెట్లో ఆ గానగ అండి మేము గానగ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నామండి. హ్మ్. అలాగే డబ్బాలు పెట్టున్నాయండి. హ్మ్. ఆడక్కడ పెట్టింది అదే. ఇప్పుడు మేము ఊటీ వెళ్ళాం. హ్మ్. ఊటీ వెళ్ళినప్పుడు ఒకసాట నేను టీ తాగేవాటి లేదు అప్పటికి. హ్మ్. ఊటీ వెళ్తే దొడబెట్టి ఏరియాలో హ్మ్. ఒకసాట టీ పెడతారు. హ్మ్. నేను టీ తాగినా భలే ఉంటుందా భలే ఉండదు నాకు తాగిచ్చాను. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి తాగితే నేను తాగి అసలు అదిరిపోయింది. హ్మ్. 2-3 టీలు తాగాను. హ్మ్. సూపర్గా ఉంది. ఏంటి పరిస్థితి అన్న. మా ప్యాకెట్లో కొనుక్కెళ్ళండి మీకు ఇట్లా ఉంటుంది అన్నాడు. ఇంటికి వెళ్ళి అమ్మాళ్ళకి ఎత్తే తెగనవ్వటం వాడు. హ్మ్. మామూలు టీగా దీన్ని పెడితే కనీసం కుక్కలు కూడా తాగొట్టా ఉన్నాయి. ఆ! ఆడు పెడితే వస్తుంది అది. మనం పెడితే ఎందుకు వస్తుంది? హ్మ్. ఆడ ఫార్ములా ఆడెందుకు చదువుతాడు? హ్మ్. అర్థమైందా? సో అలా కోకోనట్ ఆయిల్ కూడా ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ కొంత ఈ కల్తీలు నా పేరు చెప్పి చాలామంది నా ఫోటోలు వేసుకుని ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏది చెప్పలేదో హ్మ్. అదని అప్పుడు నా ఫోటోతో కొన్ని వందల మంది ఎవడకాడు వేసేసుకున్నారు. అవును. గానగల దగ్గర నా ఫోటోలు పెట్టి. ఎందుకంటే రెవల్యూషన్ నేను తెచ్చా కాబట్టి హ్మ్. గానగలు అనే చచ్చిపోయిన ఒక రెవల్యూషన్ని హ్మ్. నేను తెలుసు కదా రిఫండల్ మెటా ఫైట్ చేసి ఎంత ఎగిరాను, యెస్. ఎన్ని ఫైట్లు చేశాను డే 1 నుంచి. హ్మ్. ఇవాళ అది నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే హ్మ్. నా డైట్ తెచ్చిన రెవల్యూషన్ కనిపించాలంటే 2 మార్పులు మీరు ప్రపంచంలో చూడొచ్చు. హ్మ్. మిగతాయి అది ఇంటర్నల్గా ఇప్పుడు నువ్వు డైట్ చేయొచ్చు. హ్మ్. నువ్వు 4 కిలోలు తగ్గితే నువ్వు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈ స్టూడియోలో ఎవడో కూడా తెలియదు. నువ్వు ఇంటి దగ్గర ఏం తిని వచ్చేవాళ్ళు తెలుసా? హ్మ్. కొబ్బరి నూనె తాగొచ్చి మూత దుడుచుకొస్తావు. వీళ్ళకేం తెలుసు? నువ్వు ఏం వచ్చావు ఇడ్లీ తినొచ్చు అని చెబుతావు. ఏం తెలుసు? నేను కూడా వెయిట్ లాస్ అయ్యానండి. మీరు చెప్పారు ఒకసారి కొబ్బరి నూనె తాగాలి మార్నింగ్ నిమ్మకాయలో కలిపి అని. చాలా బరువు తగ్గాను నేను. తగ్గావు నాకు తెలుసు. ఆ రోజు నాకు గానగల మీద నేను బాగా ఫైట్ చేశాను. హ్మ్. ఇవాళ హైదరాబాద్లో ఎన్ని వేల గానగలు వచ్చినా హ్మ్. చిన్న విలేజ్లకు కూడా మీరు గానగలు వెళ్ళిపోయినాయి. ప్రతి వాళ్ళకి ఈ అవేర్నెస్ ఒకటి తీసుకొచ్చాను. హ్మ్. వాళ్ళు విజయవాడ దగ్గర నుంచి కూడా మీకు వందల గానగలు ప్రతి చిన్న టౌన్ కాదు కదా హ్మ్. విలేజ్లో కూడా గానగలటం ప్రజల్లో అవేర్నెస్ అంటే ముందు ఏమీ లేకపోతే భయపడటం. మ్మ్. అంటే నేను అడిగిన సూటుగా చేసిన దాడి ఇవన్నీ బాగా పేలినాయి. విపరీతం మ్మ్. డిస్కషన్ అందరు తెచ్చారు. రీఫండ్ ఆయిల్ అంటే మంచిది అనుకునే భ్రమంలోంచి హ్మ్. నేను అడిగిన క్వశ్చన్ అప్పుడు బాగా పేలింది. హ్మ్. అరే సన్నాసులారా 125 రూపాయలు వేరుశనగ గుళ్ళు నువ్వే కొన్నావు కదా, హ్మ్. 70 రూపాయలకి అదే ఆయిల్ ఎలా కొంటావు నువ్వు? హ్మ్. వేరుశనగ గుళ్ళల్లోంచి కనీసం దానికంటే ఎక్కువైతే రాదు కదా, కనీసం మ్మ్. పిప్పి పోవాలంటే దానికంటే తక్కువ వస్తుంది కదా, హ్మ్. కనీసం 2-3 కిలోలు కావాలి కదా. మరి ఒక అరకిలో రేటుకి 30 కిలో రేటుకి ఆయిల్ అమ్ముతానంటే నువ్వు ఎట్టకొని నీ బుద్ధి ఎట్టలేదని అడిగి అసలు ఎలా మ్మ్. వస్తుంది వాడికి, వాడు దానవేర సొరకను ఇయ్యం కూడా అని అడిగారు. హ్మ్. ఇది బాగా వెళ్ళింది, వీడు ఎలా ఇస్తాడు అనేది. దాంతో ఏంటంటే ప్రజలు భయపడ్డారు. హ్మ్. ఇదొకటి మనం మార్చగలిగాం. అప్పటి నుంచి గానగలకి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ప్రపంచ చరిత్రలో గింజల్ని డైట్లో ప్రోటోకాల్కి ఎవరు చెప్పాలి. అవును. ఫస్ట్ టైం అంటే బాదం తింటాం అంతమంది తింటారు, హ్మ్. మనకు కాదు కానీ విదేశాల్లో వాల్నట్ తింటారు, కానీ మన దేశంలో వాల్నట్లు మన రాష్ట్రాల్లో తినేవాడు కాదు. హ్మ్. వాల్నట్ గురించి బాగా తీసుకెళ్ళడం ఒకటి. కనీసం వాల్నట్ గురించి అంటే ఇంటింటికి ఒకప్పుడు అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళకి హ్మ్. లేదా ఆరోగ్యం మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి ఉండే. అప్పుడు నాకు వీళ్ళే చెప్పేవాళ్ళు, నట్స్గా హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చెప్పేవాళ్ళు, మేము 50 ఏళ్ళు ఎంత మేము వాళ్ళ రోజుకి అంత అమ్ముతున్నామండి, 50 ఏళ్ల పాటు ఎంత మేము ఇవాళ రోజుకి అంత సేల్ చేస్తున్నామండి అని అనేవాళ్ళు. గింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు పుచ్చ గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఎవరు చెప్పలే, హ్మ్. డైరెక్ట్ తీసుకోవచ్చు కదని. అది మనం చేసాం. ఇవాళ రెవల్యూషన్ చూడమ్మా, నువ్వు చిన్న టౌన్ దగ్గరికి వెళ్ళు లేదా పెద్ద షాపులకి వెళ్ళు, గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు మనయే అవిసెలు నువ్వులు తెల్ల నువ్వులు అవిసె గింజలు హ్మ్. ఊరూరు తిరుగుతా చార్టులు తీసుకెళ్ళి ప్రతి ఊరు ప్రతి టౌను పెద్ద పెద్ద సభల్లో టీవీల్లో అన్నిట్లో తీసుకెళ్ళి వాళ్ళ పరిచయం చేసి అన్నీ చేసినందుకు ఇవాళ దసరా దీపావళి వచ్చినప్పుడు గిఫ్ట్లో హ్మ్. 100% నీకు నట్సే పంపిస్తున్నారు చూసావా. అవును. ఆ రెవల్యూషన్ ఒకటి బాగా అవును. తేగలిగాం. అవును. యెస్. ఖచ్చితంగా సార్. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇంకా రైట్. చాలా ఫుడ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో, జబ్బులు తగ్గించుకోవాలంటే మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆహారంతోనే జబ్బులు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీది చాలా చక్కగా చెప్తున్నారు. చాలా చక్కగా ఒక రెవల్యూషన్ తెచ్చారు. సో, కోకోనట్ ఆయిల్ తల్లిపాల కన్నా శ్రేష్టమైందని ఒక మంచి మాట చెప్పారు సార్. సో, వాడుకునే విధానం ఇలాంటివి తెలియాల్సి ఉంది. ఎలాంటి కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవాలనేది చాలా మందికి తెలీదు. అసలు కోకోనట్ ఆయిల్ ఎలా డిఫైన్ చేస్తారనేది చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఈ సీరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. రైట్ ధన్యవాదాలు. అమ్మా.